విస్తారమైన వరిపొలాల నడుమ ఒండోగ్రాం సమీపంలో లక్ష్మి కళ్లలో ఒక బలమైన ఆశ మెరుస్తోంది. అదూరంగా కనిపిస్తున్న గ్రామ చౌరస్తాలో జరుగుతున్న అంతర్జాతీయ నృత్య దినోత్సవ సంబరాల వైపు. ఆమె చేతులు పొలంలో శ్రమిస్తున్నప్పటికీ ఆమె చూపు మాత్రం చౌరస్తాలో నాట్యం చేస్తున్న యువతులపైనే నిలిచి ఉంది. కఠోర శ్రమకు అలవాటుపడిన లక్ష్మి హృదయం లోపల నాట్యం పట్ల అంతుచిక్కని ఆసక్తి దాగి ఉంది. ఆమె మనసు ఆ దూరపు సంగీతానికి లయబద్ధంగా స్పందిస్తోంది. ఆ సాయంకాలపు మృదువైన వెలుగులో అమాజీ తన గతాన్ని లక్ష్మితో పంచుకుంటుంది. నాట్యం అంటే కేవలం పరిపూర్ణమైన కదలికలు కాదు బిడ్డా, అది మనసులోని భావాలను వ్యక్తం చేసే మార్గం, అది దైవత్వంతో మనల్ని అనుసంధానం చేసే లయ. లక్ష్మి ఆ మాటలు ఆలకిస్తుంది. ఆమె కళ్లలో కొత్తగా చిగురించిన దృఢ సంకల్పం కనిపిస్తుంది. గ్రామ చౌరస్తాలో లక్ష్మి తన భరతనాట్య భంగిమలను పదేపదే సాధన చేస్తోంది. అదో ఆశతో కూడిన అభ్యాసం, ఆమెలో కొత్తగా వికసిస్తున్న ప్రతిభకు నిదర్శనం. గురుజీ ఆమె నాట్యాన్ని నిశితంగా గమనిస్తున్నాడు. ఆయన కళ్లలో ఆశ్చర్యంతో పాటు ప్రశంస తొణికిసలాడుతోంది. లక్ష్మి ఏమాత్రం సంకోచం లేకుండా తన అభ్యాసాన్ని కొనసాగిస్తుంది. ప్రతి అడుగులోనూ ఆమె అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. వేదిక వెనుక సంప్రదాయ దుస్తులలో అలంకరించుకున్న లక్ష్మి వణుకుతోంది. భయం, ఉత్సాహం ఆమెలో ద్వంద్వంగా పోరాడుతున్నాయి. అమాజీ ఆమెను మృదువుగా స్పృశించి ఓదార్పునిస్తుంది. మనసు పెట్టి నాట్యం చేయమ్మా లక్ష్మి. నీ ఆత్మ ఆనందంతో విస్ఫోటించాలి. కొత్త ధైర్యంతో లక్ష్మి వేదికపైకి అడుగుపెడుతుంది. వేదిక దీపాల కాంతి ఆమెను చుట్టుముడుతుంది. సంగీతం మొదలవగానే లక్ష్మి రూపాంతరం చెందుతుంది. ఆమె కదలికలు నది ప్రవాహంలా సాగుతాయి. ప్రతి అడుగు ఆమె కల, ప్రేమకు నిదర్శనం. ప్రేక్షకులు ఆమె నాట్యంలో మంత్రముగ్ధులవుతారు. గ్రామ చౌరస్తా మొత్తం ఆనందకరమైన కాంతితో నిండిపోతుంది. గ్రామస్తుల చప్పట్లు బిగ్గరగా మారుతాయి. గురుజీ ఆమె దగ్గరకు వచ్చి చిరునవ్వుతో గర్వంగా ఇలా అంటాడు. లక్ష్మి, నీ ప్రతిభ ఆకాశంలోని నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ఉంది. నీవు నిజంగా ఓ అదృష్టవంతురాలివి. నాట్యం నీ జీవితానికి పిలుపు. నీ ప్రాణాన్ని ఈ కళకు అర్పించు. లక్ష్మి ముఖంపై వికసించిన చిరునవ్వు ఆమెకు స్పష్టతనిస్తుంది. నాట్యం ఆమె గమ్యం, ఆమె జీవిత మార్గం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని లక్ష్మి అర్థం చేసుకుంటుంది. Please subscribe my channel.